షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కూడా శంబలపై చాలా పరిశోధన చేశాడు. శంబల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని చెప్పాడు. ఆ ప్రాంతం ప్రపంచంలోని ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని, ఎక్కడ అభివృద్ధి జరిగినా, విధ్వంసం జరిగినా క్షణాలలో వారికి తెలిసిపోతుందని చెప్పాడు. 8 రేఖల కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో శంబల నగరం ఉంటుందని తెలిపాడు. అక్కడ తపశ్శక్తి సంపన్నులు మాత్రమే ఉంటారని, సామాన్య మానవులు ఆ నగరాన్ని చూడలేరని చెప్పాడు. శంబల అనేది సంస్కృత పదం. శాంతి, సంతోషం కల ప్రదేశమని అర్థం. శంపాల రాజు సుచంద్ర అభ్యర్థన మేరకు శాక్యముని బుద్ధుడు కాలచక్ర తంత్రాన్ని బోధించాడని చెబుతారు. అతని బోధనలు కూడా అక్కడ భద్రపరచబడి ఉన్నాయని, శంబాల నివాసులందరూ జ్ఞానోదయం పొందిన సమాజంగా బౌద్ధ మతస్థులు నమ్ముతారు.